इष्टो विशिष्टस्यष्टेष्टस्य खण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता విశ్వబాహుర్మహీధరః. ఈ శ్లోకంలో నామాలు గమనించిన ఇష్టః, అవిష్టః, శిష్టేష్టః, శిఖండి, నహుషః, వృషః, క్రోధః, క్రోధకృత్కర్త, విశ్వబాహుః, మహీధరః. ఇష్టః, ఇష్టమనగా ప్రీతి, ప్రియము. ఏ విషయమును ఆచరించిన మనస్సుకు ఆనందం కలుగుతుందో ఆ విషయం వస్తువునందుండు భావం ప్రీతి, ప్రియం లేదా ఇష్టం. ఇది సర్వులు కోరుకునేదే. సర్వులకు ప్రీతికరమైన భావన ఆనంద భావన. ఏ జీవి అయినా కావాలనుకునేది ఆనందం, భౌతికానందం. భౌతిక విషయాల వలన కలుగునది. అనుభవంలో ఉండునంత వరకే ఆనందం, తర్వాత విసుగు, విచారం. విషయానుభవాన్ని అనుసరించి ఆనంద పరిమితి చెప్పబడుట వలన ఈ భౌతికానందం అశాశ్వతం. ఇక శాశ్వతానందం పరబ్రహ్మం, ఎప్పటికీ తరగనది పరమ బ్రహ్మానందం, జ్ఞానస్వరూపం. మహర్షులు, దేవతలు నిత్యం ఇష్టపడేది అనంతమైంది పరబ్రహ్మస్వరూపం. దీనినే గురుగీత బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమత్స్యాది లక్ష్యం అన్నది. అంతేగాక ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ కదా, సర్వమందుండు ఆత్మయే ఆనందస్వరూపం. దానినే ఉపనిషత్తు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మ అన్నది సర్వులకు ప్రియమైనది. యజ్ఞము వర్షము అన్నమునిచ్చుతున్నది. యజ్ఞం మహావిష్ణు రూపం, స్థితికారుడు, సర్వులను రక్షించు ఆనందరూపుడు, సర్వులకు ప్రీతిని రక్షణను కలిగించు శ్రీ మహావిష్ణువు ఇష్టుడు. సర్వులచే సేవించువాడు, ప్రీతికరుడు కూడా. తదుపరి నామం అవిష్టః. విశిష్టత అన్నది ఒకానొక ప్రత్యేకత, ప్రాధాన్యతా భావము. అట్టి ప్రత్యేకతను, ప్రాధాన్యత లేక సర్వమునందు ఒకే భావనతో ప్రకాశించు పరమాత్మయే అవిశిష్టః. అనగా సర్వచరాచర జీవులందుండు ఈశ్వర చైతన్యమొక్కటే. వారి వారి కర్మ విశేషణమునుచే ఏర్పడు రూపనామక్రియలలో భేదాలు కనిపించుచున్నాయి. కానీ పరమాత్మకు ఎటువంటి భేదములు కానీ ప్రత్యేకతలు లేవని మహర్షుల మాట. పరమాత్మ అనగా సమభావన, సమదృష్టి. బ్రాహ్మణుని యందు, కుక్క యందు, ఆ కుక్కని చంపి తినే చండాలుని యందు సమభావనతో మెలుగువాడే జ్ఞాని, సమదర్శనుడని గీతాచార్యుని మాట. సర్వాంతర్యామియగు భగవంతుడు అనేక రూపనామ క్రియల ద్వారా ప్రకటితమగుచున్నను సహజంగా ఎటువంటి ప్రత్యేకతకు తావులేనివాడు అవిశిష్టుడు. తదుపరి నామం శిష్టేష్టః. శాస్త్రమునందు చెప్పబడినట్లు ధర్మబద్ధంగా జీవించువారు శిష్టులు, సత్పురుషులు. భగవంతుడు వేదమయుడు, వేదవేద్యుడు. ధర్మము, సత్యం భగవద్రూపాలు. ఇట్టి సదాచారులచే సర్వదా కీర్తించబడతాడు, ఆరాధించబడతాడు. కారణం ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అన్నది పెద్దల మాట. ధర్మమును బోధించువాడు, ధర్మస్వరూపుడు, ధర్మరక్షకుడు అగు పరమాత్మ శ్రీ మహావిష్ణువు ధర్మవర్తనలకు ప్రియమైనవాడు. కాబట్టి శిష్టేష్టః. తదుపరి నామం శిఖండి. శిఖాయా తేజరూపాయాజ్వలయాసేతే ఆకాశే వాప్నోతీతి శిఖండి అనేది నిర్వచనం.
ఆకాశ దిక్కుగా జ్వలించునది, ప్రకాశించునది అగ్నిజ్వాలను గలవాడెవరో వాడే శిఖండి. యజ్ఞకుండమందు యజ్ఞాగ్ని యజ్ఞపురుషుడు, ఆకాశ మధ్యమున ప్రకాశించు సూర్యభగవానుడు. వర్షాకాలంలో సూర్యకాంతి ప్రభావం చేత ఆకాశంలో ఏర్పడు ఇంద్రధనస్సును శిఖండి అని పేర్కొన్నారు. చినోతి అనేక వర్ణ ఇది చిత్రం. ఋతువులందు ఆకాశమునందు ఏర్పడే వర్ణములకు మూల కారణమగు సూర్యతేజం శిఖండి. తదుపరి నామం నహుష. నహ్యతి బధ్నాతి సర్వం విశ్వం ఇది నహుష అన్నది నిర్వచనం. సర్వచరాచర సృష్టి అంతయు ఓ సమన్వయంతో పనిచేయడం గమనించదగ్గది. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నిరే ఆపః, అప్సు పృథ్వీ, పృథ్వో ఓషధి, ఓషధియోరన్నం, అన్నం చ ప్రజాః అన్నది ప్రధాన సమన్వయంగా శృతి మాట. ఇట్లు పంచభూత తత్వములు ఒకదానిలో ఒకటిగా కలుపుకుంటూ చివరకు సర్వాధారముగు భూమి ఏర్పడిందని వేదవాక్కు. ఆ భూమిపై సత్వ రజస్తమో గుణాల సమన్వయ సంబంధంతో స్థావర జంగమం అనగా చరాచర జీవరాశి ఏర్పడినదని మహర్షుల మాట. ఈ రెంటిని సమన్వయపరచుచున్నది సూర్య చంద్ర తారకలు, నవగ్రహాలు. కాలస్వరూపమై సమస్త విశ్వరచనకు కారణమవుతున్నాయి. జీవన విధానాన్ని నిర్ణయించుచున్నవని పెద్దల వాక్కు. క్లుప్తంగా సమస్త విశ్వభాగాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి సమన్వయంతో నడుస్తున్నదన్నమాట. ఇదే నగ్న సత్యం. ఈ సర్వ సమన్వయాస్వరూపం, కారకుడు, భర్త, సర్వత్రా నిండిన చైతన్యమూర్తియగు శ్రీ మహావిష్ణువే నహుషుడు. దీనినే శ్రీ లలితా సహస్రం ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అంటోంది. జన్మ కర్మల మధ్య గల సమన్వయ సమరస భావనే సృష్టి విచిత్రం. ఈ రెండింటి నాశనమే ముక్తి. దాని రూపమే భగవంతుడు, సచ్చిదానందరూపుడు. వాడే నహుషుడు. తదుపరి నామం వృషః. సమస్త విశ్వము, విశ్వమందలి అంశములు సమన్వయతాతత్వంతో నడుచుకున్నటకు కారణం ధర్మం. ధార్యతే ఇది ధర్మం, ధరించబడునది ధర్మం. సమస్త జీవరాశులకు సుఖ సంతోషాలనిచ్చునదేదో అదే ధర్మం. అంతేకాదు, రాగద్వేషములు లేని కర్మయే ధర్మం. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవావధార్యతాం ఆత్మానః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్ అని మహాభారత వాక్యం. అనగా మనోవాక్కాయ కర్మలచే ఇతరులను బాధపెట్టనిదే ధర్మం. సత్యం, తపస్సు, దానం, దయ అన్నవి ధర్మానికి 4 పాదాలు. వీటి శాస్త్ర ప్రమాణం చేత ఆచరించు దానినే వృషభం. అదియే శివుని వాహనం. మనోవాక్కాయ కర్మలచే శాస్త్ర ప్రమాణంగా కర్మలను ఆచరించుట శ్రేయస్కరం, మంగళప్రదం. మంగళస్వరూపమే పరమేశ్వరుడు. అదియే నందివాహనుడగు శివునిలోని మర్మం. ఈ ధర్మాన్ని ఆచరించుటలో ధర్మస్వరూపుడన్న శ్రీరాముడు, ఆ ధర్మ రక్షణకు నానాయోనులందు అవతరించిన శ్రీ మహావిష్ణువు వృషః అని కీర్తించబడ్డాడు. తదుపరి నామం క్రోధః. ఇష్టో విశిష్ట శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః. అరిషడ్వర్గములు 6. వాటిలో కామం తర్వాత వచ్చున్నది క్రోధం, అంటే కోపం. క్రోధం రజోగుణర్భావం, చాలా ప్రమాదకరమైంది. మానవుణ్ణి మృగంగా మార్చగలదు. తన భావాలకు కానీ ఆచరణలకు కానీ ఆటంకము ఏర్పడిన వేళ అసంతృప్తి కలిగినప్పుడు ఏర్పడునట్టి మనోవికారమే క్రోధం, కోపం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః
రజో రాగాత్మకం విద్యుత్ తృష్ణా సంజ్ఞ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంజ్ఞేన దేహినం అంటోంది గీత. కామం, క్రోధం అన్నవి రజోగుణ భావాలు. రాగద్వేషాలకు మూలం. వాటి ఫలం జనన మరణ చక్రంలో చిక్కుకొనుట. ఎంత తపస్విని అయినను దీని నుండి తప్పించుకోలేడు. భృగు మహర్షి అంతటి వాడు విధాత శివులను శపించుటకు కారణం క్రోధమే. అట్టి లోక వినాశకారియగు క్రోధాన్ని పరిపూర్ణంగా జయించినవాడు శ్రీ మహావిష్ణువు. శాంతాకారం భుజగశయనంగా కీర్తించబడ్డాడు. అంతేకాక లక్ష్మీ నివాసమగు తన ఎదపై తన్నిన భృగు మహర్షిని మన్నించి సేవలు కూడా చేశారు. తన వంశాన్నే నాశనమగునట్లు గాంధారీదేవి శపించగా చిరునవ్వుతో శాపం స్వీకరించాడు శ్రీకృష్ణావతారంలో. ఈ రీతిలో శ్రీ మహావిష్ణువు క్రోధాన్ని జయించినవాడు. క్రోధ అని కీర్తించబడ్డాడు. తన్ను పాసించే వారిలో క్రోధమును సంపూర్ణంగా నాశనం చేసి పరమశాంతాన్ని ప్రసాదించాడు. తదుపరి నామం క్రోధకృత్కర్త. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త. ఎవరు క్రోధాన్ని హరిస్తారో వాడే క్రోధమునకు కర్త కూడా. అనగా క్రోధమునకు కారణమైన వాడు క్రోధస్వరూపుడు. ఈ భావం భావించుటకు చిత్రమైనది. కోపముండు చోట గుణముండునన్నది పామరుల భావన. నిజమునకు నిష్ఠూరమునకు గల సంబంధమే కోపం. కోపమన్నది తాత్కాలిక భావన, కానీ దీన్ని పొడిగింపే పగా ద్వేషం. దాని పరిణామం ఊహకు అందనిది. బుగ్గగిల్లి తాగించనిదే ఉగ్గుపాలు అన్నదే కోపంలోని మంచితనం. అట్టిదే పరమాత్ముని కోపం కూడా. తన వారిని సంపూర్ణులుగా ప్రకటించుటకే పరీక్షలు. అవి పగతో కూడినవి కావు. బిడ్డ మంచి మార్గంలో నడుచుటకు, వానిని సవరించుటలో చూపు క్రోధం సహజమైనది కాదు, తెచ్చిపెట్టుకున్నది మాత్రమే అవుతుంది. ఈ భావమే క్రోధకృద్భావం. శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, తద్వారా ధర్మరక్షణ, లోకరక్షణ అన్నది పారమార్థిక తత్వం. దీనిలో పరమాత్మ యొక్క ఉగ్రత్వం, క్రోధం అన్నవి నిమిత్తములే అనుటకు పురాణ కథనాలే సాక్షి నిదర్శనం. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, శిశుపాల దంతవక్త్రులు, రావణ కుంభకర్ణులను సంహరించుటలో పరమాత్మ ప్రకటించిన కోపం వారిని శాప విముక్తులుగా చేసింది, మరలా వైకుంఠం చేర్చింది కదా. అదే శ్రీహరి పరమాత్మ క్రోధం అని ఉన్న వారి శాపాంతం, లోక పరిణామం ఊహకందనిది. నిర్గుణుడు, నిష్క్రోధుడు అనగా క్రోధమే లేని పరమశాంతనుడగు పరమాత్మ లోకరక్షణకు, లోకరచనకు క్రోధభావం చేపడతారు. ఈ రీతిగా క్రోధ స్వభావాన్ని నిమిత్తమాత్రం చేసుకున్న పరమ పురుషుడుగు శ్రీ మహావిష్ణువు క్రోధకృత్కర్త అని కీర్తించబడ్డాడు. తదుపరి నామం విశ్వబాహు. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహు. విశ్వమునకు బాహువైన వాడు, అనంత బాహువులు కలవాడని రెండు భావములు కలవు. సహస్రబాహు పురుష అన్నది శృతివాక్యం. రక్షణ, శిక్షణ అను రెండు భావాలకు మూల కారణం బాహువు అనగా హస్తములు. సర్వవిధ కర్మాచరణమునకు ఉపయోగపడునవి. ఇవ్వటం, పుచ్చుకొనుట ప్రధానంగా ఉండునవి. కర్మల సమాహారమే జగత్తు. కర్మాఖిలం జగత్ జ్ఞానేన శూన్యం అన్నది ఋషివాక్కు. ఎక్కడ కర్మలు నిలిచిపోతాయో అదే ప్రళయంగా భావించబడింది.
కర్మల విస్తరణయే విశ్వం, విశ్వాంతరాళంతో నిండినదే చైతన్యం. దీని సంకేతమే విశ్వబాహు. దీనినే అన్నమాచార్యులు అందరికీ అభయమ్ములిచ్చు చేయి అని కీర్తించారు. అనంత బాహువులు పరమాత్మ యొక్క అనంత చైతన్యాన్ని, చేతనలను ప్రకటించుచున్నవి. అనంత చేతనలే విశ్వరూపం. దాని రూపమగు శ్రీ మహావిష్ణువే విశ్వబాహు. తదుపరి నామం మహీధర. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర. మహీ అనగా భూమి, ధరహ అనగా ధరించుట అని భావం. భూమిని ధరించువాడు, భూమికి భర్తయగు మహావిష్ణువు మహీధరుడు. నదీనదాలతో, పర్వతాలతో, నానావిధ మృగ జంతు సమూహాలతో, వివిధ సస్యములతో, అనేక రత్న ఖనిజ ధాతువులతో కూడినదే భూమి. అనేక వస్తు సంపదలతో కూడినదే వసుధ, రత్నగర్భ అని కూడా పేరు. అంతేకాక సర్వజీవ జీవనోపాధికి కేంద్ర బిందువగుటచే భూమి మహీ అని పిలువబడింది. భూమిలోని ఓషధీ శక్తి, ధాతువుల శక్తికి మూల కారణం సూర్య చంద్ర రూపుడగు పరమాత్మయే. అనగా సకల జీవధాతువుల రసాత్మయే పరమాత్మ. అందుకే భూమిని భూమాత అని పూజించుచుండగా గమనించదగ్గది. వరాహరూపుడగు శ్రీ మహావిష్ణువే భూమిని ఉద్ధరించి మహీధరుడుగా కీర్తించబడ్డాడు. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర.